ఉదయం టిఫిన్ చేయడానికి ఇబ్బంది అవుతుందనేసి మా అమ్మగారు అయితే పప్పు నానబెట్టేసి రుబ్బేయడానికి రెడీగా ఉన్నారు. హోటల్ టిఫిన్ తినాలంటే కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. సో ఇంట్లో టిఫిన్ తినడం చాలా మంచిది. హెల్తీగా మనం చేతులతో మనం చేసుకుని వేసుకోవచ్చు కాబట్టి. సో ప్రాసెస్ చూడండి, మా అమ్మగారు నానబెట్టిన పప్పును అయితే కడుగుతున్నారు. శుభ్రంగా కడిగిన పప్పును అయితే పట్టుకొచ్చి పప్పు రుబ్బు మీద అయితే రుబ్బుతున్నారు. సో ఇప్పుడైతే గ్రైండర్లు మిక్సీలు వచ్చేసాయి, కానీ అప్పుడు హెల్తీగా ఉండాలంటే ఇవే వాడుకునేవారు. సో మా చిన్నప్పుడు జ్ఞాపకాలన్నీ గుర్తొచ్చాయి మా అమ్మగారు ఈరోజు పప్పు రుబ్బుతుంటే. సో ఎంత బాగుందో చూడండి అలా రుబ్బుతుంటే. ఇప్పుడైతే చాలామందికి షుగర్ బీపీలు వచ్చేసి లావు అయిపోయి ఉంటున్నారు, కానీ అప్పుడైతే నాజుగ్గా ఉండేవారు. ఎవరి పని వారు కష్టపడి చేసుకునేవారు. అదే మంచిది. పూర్వం రోజులే బాగుండేవి ఇప్పుడు రోజుల కంటే. మీరు కూడా కామెంట్ చేయండి ఏ రోజులు అయితే బాగున్నాయో. ఇప్పుడైతే మన కల్చర్ మర్చిపోయిన కల్చర్ అయితే నేను మళ్ళీ తిరిగి మీ అందరి కోసం చూపించాలనుకుంటున్నాను. ఇంకా చాలా వీడియోస్తో మీ ముందుకు వస్తాను. సో ఇప్పుడైతే మా అమ్మగారు పప్పు అయితే రుబ్బి శుభ్రంగా క్లీన్ చేసి మరీ తీస్తున్నారు. అలాగే రేపు మార్నింగ్ టిఫిన్ ఎలా వేస్తారో కూడా నేను చూపిస్తాను. ఆల్మోస్ట్ అందరికీ తెలిసిందే టిఫిన్ ఎలా వేస్తారో, కానీ మా స్టైల్లో మేము ఆవిరికుడుము అదే వాయుకుడుము అంటారు కదా, అవి ఇడ్లీలు వేసుకుంటాము. సో నా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మోర్ వీడియోస్ కోసం తప్పకుండా ఫాలో చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఎవ్రీవన్.